ఎగ్జామ్స్ అయిపోయినాక మన లేలాగాడు అయితే వాడు హాల్ టికెట్ అయితే రప్ప రప్ప తీసేసుకుంటాడు. సో తర్వాత హెచ్ఓడి సార్ చెప్పింది అయితే మనకి మినీ ప్రాజెక్ట్ సబ్మిషన్ అప్పుడు కూడా హాల్ టికెట్ కావాలమ్మా అన్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే మనకి లాస్ట్ వీడియో అయితే 17K వ్యూస్ వచ్చాయి. సో తర్వాత మనం ఆ వీడియోకి అయితే చాలా రీచ్ ఉంది కాబట్టి మనం అయితే ఈ వీడియోని ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే చేశాను. ఇంకా ఎంటర్టైన్మెంట్ అయితే చేశాను ఈ వీడియో. లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ టు ది లాస్ట్ డేస్ ఆఫ్ బీటెక్ లైఫ్ పార్ట్ 7 వీడియో. ఇంకా రోజుట్లాగా నేను బొంపవన్ గడు ప్రో వెంకట గాడు అయితే కాలేజీకి స్టార్ట్ అయిపోయాను. ఇంకా కనిపించేది అయితే మా కాలేజీ ఎక్కడో ఉంది చూడండి మీరు. ఈ రోజు కాలేజీలోకి గోడ దూకి అయితే వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాను నేను, ప్రో వెంకట గాడు, బొంపవన్ గడు అయితే. సో మేము పవన్ గాడు అయితే వాడి ఇన్ఫ్లుయెన్స్ వాడి కాలేజ్ గేట్ లోపలికి అయితే తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాడు మనోడైతే. ఇంకా మేమైతే గేట్ లో నుంచి అయితే కాలేజ్ లోపలికి వచ్చిన వెంటనే అయితే రవీంద్ర గడ్ అయితే కనిపించాడు. ఈయన చూస్తే ఒకటి నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి. వీడి పేరు వచ్చేసి గుంటుపల్లి పవన్. మనోడిని అయితే ఇప్పుడే వ్లాగ్ లో అయితే కనిపిస్తున్నాడు. సో ఈయనైతే నేను త్వరగా వీడియో తీయను, ఎందుకంటే మనోడు అయితే కొంచెం ఇంట్రోవర్ట్. సో ఇంకా మన షాహిద్ గడ్ అయితే కనిపించాడు. వాడు వాకింగ్ స్టైల్ చూస్తుంటే ఇంకా మన వరుణ్ చౌదరి గారు తర్వాత తిరువర్ధన్ గారు అయితే మనం అందరం అయితే వీళ్ళని కలిసి రోజు వీళ్ళని అయితే కలవాలి కన్ఫర్మ్. వీడి చేతిలో నేను తిట్లు తినాలా, వాడు నా చేతిలో తిట్లు తినాలా. మన మోజేష్ గారు ఎగ్జామ్ పెట్టుకుని వరుణ్ గారిని అయితే కొట్టడానికి ట్రై చేస్తాను. వీడు ఎందుకు కొడుతుందో తెలియదు. ఇట్లా వాడు కానీ తిరిగి కొడితే వీడు ఎక్కడ ఉంటాడో తెలియదు. వీడికి లేలాగాడు అయితే కండలు చెప్తున్నాడు. వీడు కూడా డైలాగ్ ఇస్తా చూడు ఇప్పుడు. అలా ఏం లేదు, మన లేలాగాడు అయితే అప్పటి నుంచి జిమ్ కి వెళ్తున్నాడు. వాడైతే మంచి జిమ్ బాయ్. తర్వాత అక్షయ్ గడ్ అయితే సిన్సియర్ గా చదువుతుండే. ఈయన వీడియో చేస్తుంటే అయితే ఏంటో నన్ను వీడియో చేస్తున్నట్టు అయితే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇంకా తర్వాత మనం అయితే ఎగ్జామ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంతవరకు అయితే ఎగ్జామ్ పెట్టలేదు. మా వాళ్ళు అయితే అప్పుడే సొల్లు చెప్తాడు. సొల్లు కబుర్లు అన్ని మా వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఈ రోజు ఎగ్జామ్ వచ్చేసి మనకైతే హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఎగ్జామ్. సో ఇది చాలా ఈజీ కాబట్టి మన వాళ్ళు ఎవరు చదవలేదు అనుకో, నేను కూడా చదవలేదు అనుకో. ఆఫ్ కోర్స్ మనం అయితే నైట్ అంతా ట్రావెలింగ్ చేసి వచ్చి అసలు చదవలేదు. నేనైతే ఎగ్జామ్ ఎలా రాశానంటే ఒక ముక్కలో చెప్పాలంటే నువ్వు సూపర్ రా. మన మదర్ గాడు ఎవడి మీద ఫైర్ అవుతాడు. లాస్ట్ డేస్ ఆఫ్ బీటెక్ సిరీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంకా మన వ్లాగ్స్ ఇంకా వస్తా ఉంటాయి. థ్యాంక్స్.